మీరు ఈ సినిమా నేపథ్యము ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు సార్? ఎందుకంటే ఈ సినిమా చేయడానికి చాలామంది టెక్నీషియన్స్ వెనకడుగు వేశారని చెప్పేసి డైరెక్టర్ చెప్పడం జరిగింది. టెక్నీషియన్స్ అయినా కానీ ఆఫ్ కోర్స్ ఆర్టిస్టులు అయినా సరే కాస్త భయపడ్డారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. బట్ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు భాను గారు మీకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సినిమా వృత్తిలో ఉన్న అశోక్ తేజ లాగా రాయల దేశంలో రాష్ట్రంలో తెలుగు నేల మీద ఉన్న ఒక నిజమైన కవి స్పందించాల్సిన సన్నివేశం ఇది రాయడం నా సామాజిక, నైతిక, సాంఘిక, సాంస్కృతిక బాధ్యత, రైతుల ఎడల నాకున్న కృతజ్ఞత. ఈ రెంటిని ఫీల్ అయ్యాను నేను. సత్యం చెప్తున్నాను. ఇప్పుడు అనేకమైన పాటలు రాసినప్పుడు ఒకసారి డైరెక్టర్ చెప్పే విషయానికి మనం దానికి భావోద్విగ్నతకు లోనవుతాము, ఇంకా మరో రకంగా లోనవుతాం. బట్ ఈ సన్నివేశం చెప్పినప్పుడు నేను కళ్ళారా చూస్తున్న సంఘటనలు ఉన్నాయి. అది అమరావతిలో ఉన్న రైతుల ఊరేగింపు కావచ్చు, ఢిల్లీలో నడివీధుల్లో పంజాబ్ రైతులు, హర్యానా రైతులు అక్కడ వాళ్ళు అక్కడే రోడ్డు మీద వంటలు చేసుకుని అక్కడే నెలల కొద్దీ ఉండి వాళ్ళ మీదికి కార్లు తోలిన బిడ్డల్ని కోల్పోయిన ఎక్కడ భయపడకుండా తమ యొక్క ఆ ధైర్యం సడలిపోకుండా వాళ్ళు చేసిన ఘటన ఒకటి ఉంది. అప్పుడు నేను ఒక పోయం కూడా రాశాను, నేను అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది అట్లాగే ఇదైతే నేను అనేకసార్లు చూశాను. నేను ఇది అమరావతి దాంట్లో ఇవి చూసి నిజంగా అనుభూతించి దానికి అశ్రువులు అద్దితే ఒక్కొక్క అక్షరం వచ్చింది. ఈ పాట మొదలు పెట్టాలన్నప్పుడు జనరల్గా మేము ఒక ప్రజా గీతాల రచయితగా 40 ఏళ్ల ప్రయాణం నాది, సినిమా గీతాలకు 30 ఏళ్ల ప్రయాణం, 94 to 24. అంతకన్నా ఇంకొక 10 ఏళ్ల ముందే నా పాటల ప్రయాణం మొదలైంది. దీన్ని రొటీన్గా రాస్తుంటాం కదా, ఏదైనా సమాజం కోసం రాసేది. కానీ ఇది సినిమా, అలాగనే సినిమా పాట కాదు, అది వాస్తవం ఉంది, సినిమా కూడా ఉంది. ఇది రాసినప్పుడు పల్లవి అనేది నా దృష్టిలో వేణం. అది మొదలు ఒక బాంబుల పేలాలి. ఫస్ట్ లైన్, రెండవ లైన్, ఆ శబ్దం ఒక్కసారి శ్రోతలకు, ప్రేక్షకుల గుండెల్లో ఆ శబ్దం, పల్లవి వాక్యాల శబ్దం వస్తే వాళ్ళని ఆ పాట మొత్తంలోకి, ఆ పాట సన్నివేశంలోకి అలా హృదయాన్ని పట్టి లాక్కెళ్ళాలి. అది లేకుంటే ఆ పాట నా బ్రెయిన్లోనే ఫెయిల్ అవుతుంది. ముందు బ్రెయిన్లోనే చించేస్తాను దాన్ని. అది రావాలి, ఫస్ట్ లైన్ అది రావాలి. ఇలా అనేకమైన లైన్లు నేను నా మైండ్లోనే చింపేసుకున్నాను. కాగితం మీద పెట్టలా. అప్పుడు కొత్తగా ఏం చెప్తాం రైతుల గురించి, కొత్తగా ఎలా మొదలెడదాం అన్నదానికి ఓపెనింగ్ బళ్ళు అంటారు కదా. పగిలిన భూమి నెత్తురులం, రగిలిన నాగలి గొంతుకలం. ఆడవాళ్ళు వచ్చారు ఎండల్లోకి, నీడను వీడని మల్లికలం, నిప్పులు చెరిగే కాళికలం అనే మాట వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు, ఎస్ ఈ పాట నేను పూర్తి చేస్తున్నాను, ఎస్ ఐ కెన్ కంప్లీట్ ఇట్ అని. అంటే మొదలొచ్చిన వాక్యం లోపల ఆ పదును, కన్నీటి పదను లేకుంటే, పదును అంటే వాడి, పదను అంటే తడి వాడి కలిస్తేనే ఈ పాట నిలబడుతుంది. ఈ 2 వాక్యాలు రాసుకున్న తర్వాత నేను అనుకున్నాను, ఎస్ అంటే నన్ను నేను అభినందించుకున్నాను అనమాట. ఎస్ నువ్వు ఈ పాట రాయగలవు. అలా వచ్చింది. వాళ్ళు దినాలు, ఋతువులు, ఏమంటారు, నెలలు, సంవత్సరాలు గడిచినాయి కదా. అందుకని నేను వెంటనే కాలంలోకి వెళ్ళిపోయా. కణకణలాడే ఎండ, వడవడవనికే చలిలో నడక, జలజల గురిసే వాన. ఇలా సీజన్, ఆ సిచ్యువేషన్లో ఉన్న రీజన్, సీజన్ ఏంటి,
రీజన్ ఆ సిచ్యువేషన్ ఉన్న ఫిలాసఫికల్ రీజన్ ఏంటి, రెంటిని కలిపితే ఏర్పడినటువంటి ఒక విజన్ నా చేత ఈ పాట రాయించింది. అది చెబుతుంటే నేను బడి లోపల పిల్లాడు డిక్టేషన్ రాసినట్టుగా నా హృదయం చెబుతుంటే నేను రాసినట్టుగా రాశాను. మామూలుగా రాసింది కాదు, ఇది అనుభవించి రాసినట్టు ఉందండి. అంతే అంతే, వాళ్ళలో ఒకళ్ళు రాసినట్టుగా, వాళ్ళు ఫీల్ అయినట్టుగా, వాళ్ళతో పాటు నేను నడుస్తూ వాళ్ళతో పాటు నేను వానలో తడుస్తూ, వాళ్ళతోటి నడుస్తూ, వాళ్ళతో ఎండుతూ వణుకుతూ, వాళ్ళ కన్నీళ్లు తొణుకుతూ రాస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంకొకటి సార్, మనకి ఈ కమర్షియల్ సినిమా రాయటం వేరు, ఇట్లాంటి సినిమాలకి పాటలు రాయటం వేరు, పాటలు ఒప్పుకోవటం వేరు, అందుట్లో మళ్ళీ ధైర్యంగా పూర్తి రాయటం వేరు. నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఇది ఏంటి పరిస్థితి, మీకు ఈ సినిమా రాస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఆలోచించారా ఒప్పుకోవడానికి అని చెప్పేసి? అస్సలు ఒక్క క్షణం కూడా, క్షణంలో 1000 వంతు కూడా నేను వెనక ముందు ఆలోచించలేదు. మీరు ప్రొడ్యూసర్ గారితో మాట్లాడినా, భానుశంకర్ గారితో మాట్లాడినా మీకు చెప్తాను డైరెక్ట్. ఓకే, ఒక్క క్షణం కూడా. నేను ఐఎమ్ ది సన్ ఆఫ్ సుద్దాల హనుమంతు. నేను ప్రజాకవి సుద్దాల హనుమంతు, ఫ్రీడమ్ ఫైటర్ సుద్దాల హనుమంతు, జానకమ్మల బిడ్డను నేను. కాబట్టి తర్వాత ఏమవుతుందనే దాని గురించి ఏ నిమిషము నేను ఆలోచించలేదు. నేను రైతుల కోసం రాస్తున్నా. వాడు అన్నదాత, వాడు జాతికి వెన్నెముక, దేశం కోసం బతుకుతున్న మనిషి ఏకంగా ఎవరైనా ఉన్నారంటే ఒకరు కిసాన్, ఒకరు జవాన్ కదా. కాబట్టి తర్వాత ఏమవుతుందనే ఆలోచన కూడా చేయలేదు బ్రదర్ నేను. నిజం చెప్తున్నాను. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమైనా ఒత్తిడి వస్తుందా, బెదిరింపులు వస్తాయి, అసలు ఏమాత్రం ఆ విషయం కూడా ఆలోచించలేదు. నేను రాసేసాను.